హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసేద్దాం మ్యారీ మీ చికెన్. పేరు కాస్త ఫనీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం మనం చికెన్ బ్రెస్ట్ పీసెస్ని తీసుకొని కాస్త సాల్ట్, మిరియాల పొడి వేసి రెండు వైపులా నీట్గా ఇలా పట్టించేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని మళ్ళీ పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి. మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా ఇలా మొత్తం నీట్గా పిండి మొత్తం పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని రెండు వైపులా నీట్గా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి ముక్కలు, 3 టమాటోల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. మామూలుగా అయితే దీంట్లో సన్ డ్రైడ్ టమాటోలని అవి వాడతారు, కానీ నేను పచ్చి టమాటోలనే వేసాను. 2 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్ల ఆరిగానో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేయాలి. మళ్ళీ వేసేసుకొని ఇవంతా బాగా నీట్గా మగ్గిపోయిన తర్వాత కొంచెం 1 కప్పు నిండా నీళ్ళు తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ ఇలా ఇదంతా వేసేసుకొని నీట్గా మొత్తం కలిపేసుకొని ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి. చికెన్ పీసెస్ ఇలా మొత్తం ఈ క్రీమీ స్ట్రక్చర్ ఉంది కదా, ఇలా క్రీమ్లో బాగా ఉడికిపోవాలి. చికెన్ అనేది బాగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. చికెన్ ఉడకకపోతే టేస్ట్ అస్సలు ఉండదు. 20 to 30 మినిట్స్ బాగా చికెన్ అంతా ఉడికించుకోవాలి. ఉడికించేసుకున్న తర్వాత పైన కాస్త మనం కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే. చికెన్ మాత్రం బాగా ఉడికిపోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఫైనల్గా మన మ్యారీ మీ చికెన్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.